Hi everyone, welcome to my channel Chemistry Asa. Those who are new here, myself Subbarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నది ఏంటంటే ఒక ప్రాబ్లం చేస్తున్నాం. ఏంటి ఆ ప్రాబ్లం అంటే మనకు ఒక సాల్ట్ ఇస్తాడు. ఆ సాల్ట్ సొల్యూషన్ pH ఎలా మెజర్ చేయాలో చూద్దాం. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా 11th క్లాస్ కెమిస్ట్రీ, అందులో ఈక్విలిబ్రియం అనే చాప్టర్లో సెకండ్ పార్ట్ అయిన యాసిడ్స్ బేసెస్లో ప్రాబ్లం. ఓకే, సరే. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఎలాంటి సాల్ట్ ఇచ్చాడు అనేది గమనిద్దాం. ద పీకేఏ ఆఫ్ అసిటిక్ యాసిడ్. అసిటిక్ యాసిడ్ అనేటువంటిది ఒక వీక్ యాసిడ్, అండ్ పీకేబి ఆఫ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనేది వీక్ బేస్. రెండు వీక్ యాసిడ్ బేస్ ఆర్ 4.76 4.75 రెస్పెక్టివ్లీ. రెండింటి పీకేఏ పీకేబి వాల్యూస్ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ద pH ఆఫ్ అమ్మోనియం అసిడ్. సరే, ఇక్కడ మనకు ఎలాంటి సాల్ట్ తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి pH మెజర్ చేయడానికి ఫార్ములా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తీసుకుంటున్నటువంటి సాల్ట్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేసు కంబైన్ అయితే వచ్చిందనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఏ సాల్ట్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. నౌ ద సాల్ట్ ఈజ్ న్యూట్రల్. It means pH value is exactly 7. మనం తీసుకుంటున్న సాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ స్ట్రాంగ్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ NaOH కలిస్తే వచ్చింది. అప్పుడు దాని pH 7, ఎందుకంటే అది న్యూట్రల్గా ఉంటుంది. pH ఎగ్జాక్ట్లీ 7. ఒకవేళ నువ్వు స్ట్రాంగ్ యాసిడ్ తీసుకొని ఒక వీక్ బేస్ తీసుకొని రెండింటిని కంబైన్ చేసి సాల్ట్ తెచ్చావు అనుకో. స్ట్రాంగ్ యాసిడ్ HCl, వీక్ బేస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్, సాల్ట్ అమ్మోనియం క్లోరైడ్. అప్పుడు pH ఎలా మెజర్ చేస్తామంటే pH is equals to 7 minus half into pKb plus log C. ఇక్కడ C అనేది సాల్ట్ కాన్సన్ట్రేషన్, మొలారిటీ. ఒకవేళ వీక్ యాసిడ్ ఒక స్ట్రాంగ్ బేస్ తీసుకొని సాల్ట్ ఫామ్ చేస్తే అప్పుడు ఆ సాల్ట్ pH కనుక్కోవాలి అంటే ఇక్కడ ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, బేస్ స్ట్రాంగ్ కాబట్టి బేసిక్ సాల్ట్ అంటారు. ఇక్కడ యాసిడ్ స్ట్రాంగ్ కాబట్టి యాసిడిక్ సాల్ట్ అంటారు. సో ఇప్పుడు pH కనుక్కోవాలంటే 7 ప్లస్ హాఫ్ ఇంటూ pKa ప్లస్ లాగ్ C ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఒకవేళ రెండు వీక్ అయితే, ఒక వీక్ యాసిడ్ ఒక వీక్ బేస్ కంబైన్ అవుతే వచ్చిన సాల్ట్ సొల్యూషన్ pH కావాలి అంటే ఎలా తీసుకొస్తామంటే 7 ప్లస్ హాఫ్ ఇంటూ pKa మైనస్ pKb, ఇది ఫార్ములా. సరే, ఇప్పుడు మనకిచ్చిన సాల్ట్ ఏ కేటగిరీలో ఉందో తెలుసుకోవాలి. ఏమిచ్చాడు, అసిటిక్ యాసిడ్, ఏ వీక్ యాసిడ్. అసిటిక్ యాసిడ్ అనేటువంటిది ఒక వీక్ యాసిడ్. అలాగే అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH విచ్ ఈస్ ఏ వీక్ బేస్. సో బోత్ ఆర్ వీక్ అన్నమాట. అప్పుడు వచ్చే సాల్ట్ అసిటిక్ యాసిడ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ కలిస్తే అమ్మోనియం అసిటేట్ వస్తుంది. అదే ఇచ్చాడు అమ్మోనియం అసిటేట్ సొల్యూషన్ అని. సరే, రెండు వీక్ అవుతే ఏ ఫార్ములా యూజ్ చేస్తాం, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఎలా మెజర్ చేస్తాం నేను, pH is equals to 7 ప్లస్ హాఫ్ ఇంటూ pKa మైనస్ pKb, ఈ ఫార్ములా యూజ్ చేయాలి కదా. మిగిలినవి మనకు అవసరం లేదు. ఓకే, సరే, ఎరేంజ్ చేద్దాం. మనకు కావాల్సిన ఫార్ములా దొరికింది, చూద్దాం. సరే, ఇప్పుడు చూడు, ఇచ్చిన డేటా రాద్దాం. సో pKa ఇజ్ ఈక్వల్స్ టు ఎవరిది, అసిటిక్ యాసిడ్ది. అలాగే pKb ఎవరిది, అమ్మోనియం హైడ్రాక్సైడ్ది ఇచ్చాడు. pKa ఆఫ్ అసిటిక్ యాసిడ్, pKb ఆఫ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఆర్ 4.76 అండ్ 4.75 రెస్పెక్టివ్లీ. అంటే ఫస్ట్ది pKa, రెండోది pKb అని ఇచ్చాడు. అయితే క్యాలిక్యులేట్ ద pH ఆఫ్ అమ్మోనియం అసిటేట్. సో ది pH ఆఫ్ ఏ సాల్ట్ solution of
వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్ ఈజ్ ఎలా మెజర్ చేస్తామంటే ఇది ఫార్ములా ఇప్పుడు చూసాం కదా. సరే, దేర్ఫోర్ pH is equals to 7 plus half into pKa ఎంత ఇచ్చాడు నేను 4.76, pKb 4.75 అంతే కదా. దేర్ఫోర్ pH is equals to 7 plus half into 4.76లో నుంచి 4.75 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 0.05 వస్తుంది అంతేనా. 4.76 4.74 0.01 కదా, 6లో 5 లెస్ చేస్తే 0.01 వస్తుంది. దేర్ఫోర్ pH is equals to 7 plus 0.01ని 2తో డివైడ్ చేయాలి అంటే అందులో హాఫ్ ఏమవుతుంది 0.005 అవుతుంది అంతే కదా. ఇప్పుడు సమ్ చేస్తే ఎంత వస్తుంది pH is equals to 7.005. That's it. This is the value of pH of ammonium acetate. Hope you understand. Keep watching for more videos. Thank you.